ముందుగా గోవర్ధన్ గారు ఓకే 18 నెలలుగా కాళేశ్వరంపై కమిషన్ వేసి, ఎందుకంటే పిల్లర్ కుంగిపోయింది, నీళ్ళన్నీ అంటే గోల్మాల్ జరిగింది, దీంట్లో చాలా అవినీతి జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కావచ్చు, రూపకల్పనలో కావచ్చు, డిజైన్ రూపంలో కావచ్చు, ఇవంతా కూడా లక్షల కోట్లు, అంటే మొత్తం మీద అది లక్ష 1,20,000 కోట్లకు సంబంధించి ఉంటే లక్షల కోట్లు జరిగిందని చెప్తున్నారు. కానీ అది జరిగిన అవినీతి ఎంత, దానికి సంబంధించింది ఎంత అనేది ఒక నివేదిక రూపంలో ఇవ్వడం జరిగింది. అది ఎలా చూడొచ్చండి? అంటే సుదీర్ఘ విచారణ తర్వాత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పినాకిని చంద్రఘోష్ నిన్న రాహుల్ బొజ్జా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కాళేశ్వరం అవినీతి పైన, అంటే 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఈ 3 బ్యారేజీల మాత్రమే TOR టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నిర్ణయించింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి అన్ని విభాగాల పైన కాదు. దానిపైన ఒక సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి నివేదికను నిన్న ఇవ్వడం జరిగింది. ఈరోజు పత్రికల్లో దాన్ని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇస్తారని చెప్పేసి కూడా పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. అయితే ఈ విచారణకు సంబంధించినటువంటి విషయాల్లో లోతైనటువంటి విషయాలు ఏమిటి అంటే 600కు పైగా ఉన్నటువంటి కమిషన్ రిపోర్ట్లో, నివేదికలో 2 సెట్స్ ఇచ్చినట్టు చెప్పడం జరిగింది. విలేకరులతో కూడా చాలా ఇష్టాగోష్ఠిగా పిసి ఘోష్ మాట్లాడినట్టు వార్తలు ప్రముఖ కథనంగా ప్రచురించాయి. ఆ వార్తల్లో ఉన్నటువంటి సారాంశం అయితే నివేదికలో ఏముంది అనేటటువంటి విషయాన్ని వారు వెల్లడి చేయలేదు. మరొక విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా వెల్లడి చేశారు. అంటే మేము 119 మంది ఇంజనీర్లను దానిపైన అనేక నివేదికలు సమర్పించినటువంటి టైం బౌండ్ పీరియడ్ లో సమర్పించినటువంటి అనేక మంది ఇంజనీర్లు కావచ్చు, మరికొందరు కావచ్చు, మాలాంటి ఇండిపెండెంట్ విశ్లేషకులు మేము సమర్పించినటువంటి విషయాలను కూడా మేము పరిశీలించాం. దానిపైన ఒక స్పష్టమైనటువంటి నివేదిక రూపంలో మేము ఇవ్వడం జరిగింది. అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది అనేటటువంటి విషయం అది మాకు సంబంధించినటువంటి విషయం కాదు అనేటటువంటిది చాలా స్పష్టంగా పిసి ఘోష్ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడితో కమిషన్ కు సంబంధించినటువంటి అనేక నెల్లాండ్ల పాటు జరిగినటువంటి విచారణ క్రమం ముగిసింది. విచారణకు సంబంధించినటువంటి కాళేశ్వరం అవినీతికి సంబంధించినటువంటి ప్రక్రియలో ఇక్కడ నుంచి కంటిన్యూ అండి, వినబడుతుంది. కాళేశ్వరం అవినీతికి సంబంధించినటువంటి విషయాలు నేను ఇకపై హైదరాబాద్ కు వచ్చినటువంటి అవకాశం ఎంత మాత్రం ఉంటుందో దానిపైన నా రోల్ ముగిసింది అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఇప్పుడు పిసి ఘోష్ ఏకసభ్య కమిషన్ యొక్క పరిధి నుంచి మొత్తం ఏమి చేయాలి అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో, రెండోది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంటే అన్నారం, మేడిగడ్డ, సుందిళ్లలో అవి కుంగడానికి కారణమైన మేడిగడ్డ ముఖ్యంగా 7వ బ్లాక్ లో ఉన్నటువంటి పిల్లర్స్ అనకూడదు, నీటిపారుదల శాఖ పరిభాషలో ఆ పియర్స్ కుంగిపోవడానికి, అంటే దాదాపు 7వ బ్లాక్ లో 11 పియర్స్ ఉంటాయి. 11 పియర్స్ లో ఒక 5 అడుగుల వరకు, మిగతా పియర్స్ వివిధ లోతుల్లోకి కుంగిపోయాయి. అవి అన్ని కూడా ఇలాంటి ఈ పరిస్థితే అన్నారం, సుందిలలో కూడా తలెత్తినటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా చాలా అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA
మొదటి నివేదికలో, ప్రాథమిక నివేదికలో, రెండో నివేదికలో అన్నారం సుందిళ్ళ గురించి కూడా చాలా లోతుగా చర్చించింది. కాబట్టి మేం దానికి సంబంధించినటువంటి 119 మందిని విచారించిన తర్వాత ఆ విచారణ క్రమంలో తేలినటువంటి కీలకమైనటువంటి విషయాల్ని నివేదిక రూపంలో పొందుపరిచాము. ఆ పొందుపరిచినటువంటి విషయాన్ని గవర్నమెంట్ సమర్పించాము. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. మా పార్ట్ అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవాలి. అది గవర్నమెంట్ తీసుకుంటుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా అది గవర్నమెంట్ కు వదిలేశారు. దాని గురించి కూడా ఏం కామెంట్ చేయకుండా అందులో మాలాంటి వాళ్ళని కూడా ఒక నివేదికలు ఇచ్చాం. నన్ను కూడా నవంబర్ 23వ తారీఖు గత సంవత్సరం 2024లో పిలిచారు. సుదీర్ఘ విచారణ క్రమం మాత్రం అనేక మందిని జరిగింది. అప్పటి వరకు ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే విచారణ వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి వెళ్ళే నాటి వరకు కూడా కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు నా మనస్సులోంచి రంగరించి పుట్టుకొచ్చినటువంటి ప్రాజెక్టు. దాని సృష్టికర్తను నేను, దాని డిజైన్ ని, చీఫ్ ఇంజనీర్ ని, దానికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ అంతా కూడా నేను అని చెప్పేసి కేసీఆర్ గారు పదే వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఎంటైర్ మంత్రులు వారికి సంబంధించినటువంటి 2 పర్యాయాలు సుమారు 9.5 ఏళ్లకు పైగా పరిపాలించినటువంటి వారి క్యాడర్ అంతా కూడా కేసీఆర్ దాని సృష్టికర్త, దాని చీఫ్ ఇంజనీర్ గా కొనియాడినటువంటి పరిస్థితి. కానీ ఒక విషయం మాత్రం కంప్లీట్ బూమరాంగ్ అయింది. యూటర్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ ఒక సుదీర్ఘమైనటువంటి బహిరంగ సాక్ష్యం కాకుండా క్లోజ్ డోర్ రహస్య సాక్ష్యం ఇచ్చేటటువంటి క్రమంలో నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ ను డిజైన్ చేయలేదు, ఇదంతా కూడా ఇంజనీర్లు డిజైన్ చేశారు, ప్రాజెక్టుల నీటి నిల్వకు సంబంధించి కూడా ఇంజనీర్లే డిసైడ్ చేశారు, నేనేం చేయలేదు అని చెప్పేసి తన పాత్ర ఏం లేదు. నేను రాజకీయ పెద్ద మనిషిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూశారు తప్ప మొత్తం ఇంజనీర్లదే పాత్ర. అది దానిపైన యూటర్న్ తీసుకున్నటువంటి క్రమం మనకి కేసీఆర్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ ముందు సాక్ష్యంలో కనిపిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యపోయేటటువంటి విషయం. అంతకు ముందు వరకు కేసీఆరే కాళేశ్వరం సృష్టికర్త, కాళేశ్వరం మానస పుత్రిక, అతని మనస్సు రంగరించి, అతని మనస్సు లోతు పొరల నుంచి పుట్టుకొచ్చింది అన్నటువంటి తనకు తాను చెప్పినటువంటి గవర్నర్ గారు, అనేక మంది చెప్పినటువంటి ప్రాజెక్ట్, దానికి సంబంధించినటువంటి విషయం ఒకే ఒక్కసారి నివేదిక ఆ కమిషన్ చైర్మన్ దగ్గరికి పోగానే అది పూర్తి యూటర్న్ తీసుకోవడం కానీ లేదా బూమరాంగ్ అయినటువంటి పరిస్థితి ఎందుకైంది అంటే